నుంచి వెయిట్ తప్పకుండా. చేస్తూ ఉన్నారు. స్వామి గారు నమస్తే అండి. నమస్తే. నమో వెంకటేశాయ. మీరు ఒకటి హిందూ ధర్మ పరిరక్షణ కోసం మీరు చేస్తున్న సేవ అందరికీ కూడా తెలుసు. ఒక హిందువుగా, ఒక పీఠాధిపతిగా, ఒక స్వామీజీగా చెప్పండి. ఈరోజు మీరు ఏడుకొండల మీదకి వెంకన్న స్వామి దర్శనానికి వెళ్ళిన సందర్భంలో మీకు అక్కడ గౌరవ మర్యాదలు దక్కుతున్నాయా? ఒక సామాన్య భక్తుడు స్వామివారిని కనులారా చూసే ఆ భాగ్యం కలుగుతోందా? చాలా బాధాకరమైనటువంటి అంశాలండి ఇవన్నీ కూడా. నమో వెంకటేశాయ. వెంకటేశ్వర సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించెన. వెంకటేశ్వర సమోదేవో నా భూతో నా భవిష్యత్. అంటే ఈ కలియుగాన్ని రక్షించేటటువంటి మహానుభావుడు, కలియుగ వైకుంఠంగా భక్తులు కొంగు బంగారంగా పిలువబడేటటువంటి వెంకటేశ్వరుడు. వేం అంటే కష్టాలు, కటహ అంటే భక్తుల కష్టాలని దూరం చేసేవాడు కాబట్టి ఆయన వెంకటేశ్వరుడు అయ్యాడండి. మరి వెంకటేశ్వరుడికే కష్టాలు వస్తే ఎవరు దూరం చేయాలి? వెంకటేశ్వర స్వామికే బాధలు పెట్టి, వెంకటేశ్వర స్వామికే విశ్రాంతి లేకుండా, మరి వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఒక ఆధ్యాత్మిక దివ్యమైన క్షేత్రం కదా. మరి దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చేస్తే, ఆ ధార్మిక విలువలన్నీ కూడా మంట కలిపేస్తే, వెంకటేశ్వర స్వామి సేవలో ఎటువంటి ఉద్యోగులు ఉండాలి? ప్రతి వ్యవస్థకి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది కదా. ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ట్రైనింగ్ ఉంటుంది కదా. ఒక వ్యవస్థలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలి, లేకపోతే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలి, మరొక డిపార్ట్మెంట్లో హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలంటే వాళ్ళకి ట్రైనింగ్ లేకుండా ఉద్యోగాలు ఇస్తారా? మరి అటువంటిది మరి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సున్నితమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి వ్యవస్థ, ఆ మనోభావాలతో కూడుకున్నటువంటి అంశాలు ప్రతి హిందూ కుటుంబంలో కష్టం వచ్చిన, సుఖం వచ్చిన, ఆనందం వచ్చిన, బాధ కలిగిన ప్రతిదీ కూడా షేర్ చేసుకునేటటువంటిది. కష్టం వస్తే స్వామి నీ దయ అంటూ ఒక మొక్కుబడి చేస్తూ ఒక ముడుపు వేస్తాం. సుఖం వస్తే స్వామి దర్శనం చేసుకొని మనకి ఆనందాన్ని ఆ హుండీలో కానుకలుగా ఇస్తూ ఉంటాం. మరి ఇటువంటి అవినాభావ సంబంధం వెంకటేశ్వర స్వామితో గత వేలాది సంవత్సరాల నుండి చక్రవర్తులు, రాజులు, పరిపాలకులు, ఎంతో మంది రారాజులు, అలాగే ప్రభుత్వ పెద్దలు అందరితో కూడా స్వామివారు అప్రహత్య కింద జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని, అటువంటి వ్యవస్థను నడిపించాలంటే కనీసం టీటీడీ ఉద్యోగులకు ఏవైనా అక్కడ నియమాలు, శిక్షణ ఇస్తున్నారా? టీటీడీ ఉద్యోగుల్లోనే చాలా మంది క్రైస్తవులు చొప్పించేసి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిగా ఏదైతే ఈ అధర్మారెడ్డిని పెట్టి చాలా మంది క్రైస్తవ ఉద్యోగులు అందులో చొప్పించేస్తూ ఉంటే, ఆ రోజు స్వయాన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి ఆయనే ఒక విజ్ఞప్తి చేశారు. అయ్యా, ఇది ధార్మిక సంస్థ, ఇది కోట్లాది మంది హిందువులు ఆరాధ్యమైనటువంటి వెంకటేశ్వర స్వామి దైవ సన్నిధిది, కాబట్టి విశ్వాసం లేని మీరు ఇందులో పని చేయొద్దు. మీరు స్వామి దగ్గర సేవలు చేస్తూ చర్చిలు నడిపించడం ఏంటి? మీరేమో చర్చిలకి వెళ్ళిపోవడం ఏంటి? మీ ఇళ్ళకేమో శిలులు వేసుకోవడం ఏంటి? మీరేమో ఆఫీస్ ఎదురుగా వస్తే స్వామి వెంకటేశ్వర స్వామి పెద్ద చిత్రపటాలు కనిపిస్తున్నాయి, ఆయన దర్శనం ఎదురుగా వస్తుందని వెనక నుంచి రావడం ఏంటి? ఇష్టం లేనప్పుడు ఎందుకయ్యా వేరే డిపార్ట్మెంట్కి మేము పంపించేస్తాము, మీకేమీ పడుపు కొట్టము, మీరు వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయి చక్కగా చేయండి. మనస్సు లేని దగ్గర ఇష్టం లేకుండా ఎందుకు చేయాలి? వెంకటేశ్వర స్వామి వాహనాలు కావాలి, వెంకటేశ్వర స్వామి ఎలియన్స్ కావాలి, ఎలివెన్స్లు కావాలి, వెంకటేశ్వర స్వామి చదువుకునేటువంటి కాలేజీలు కావాలి, డబ్బు కావాలి, అన్ని సౌకర్యాలు కావాలి. కానీ వెంకటేశ్వర స్వామి ఎదురుగా వచ్చి ఉద్యోగ ఒక దండం పెట్టడం ఏమనంటే మేము మా మతం కాదంట. ఇలాంటి వ్యక్తుల్ని ఆయనే ఒక మీడియా సమావేశం పెట్టి మాట్లాడితే ఏం చేశారండి? చివరికి ఆయన్నే తొలగించేసి జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక అప్రధానమైనటువంటి ఒక సంస్థలో ఆయన పడేసి చాలా ఇన్సల్ట్ చేశారు. చివరికి ఆయన జాయిన్ అవ్వకుండా రిటైర్ అయిపోయారు. మరి ఇన్ని అంటే ఒక వ్యవస్థని చక్కదిద్దుదాం అనేటటువంటి వచ్చినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీకి అటువంటి అవమానకరమైన సంఘటన చేస్తే, ఒక ప్రభుత్వ పెద్ద, ఒక దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉండి, అలాగే ఒక ముఖ్యమంత్రి ఉండి అది సరిదిద్దాలి కదా. ఎక్కడైనా చర్చిల్లో హిందువులకి ఏమైనా ఉద్యోగాలకు అవకాశం ఇస్తున్నారండి? ఒక మసీదులో
ఒక స్వామీజీకి అవకాశం ఇస్తారా? ఒక హిందువుడికి అవకాశం ఇస్తారా? ఒక బొట్టు పెట్టుకొని వెళ్తే ఆ మసీదులో వాళ్ళకి అవకాశం ఇస్తారా? ఉద్యోగాలు కనీసం ఒక స్వీపర్ ఉద్యోగం ఇస్తారా? అటువంటిది మా హిందూ దేవాలయాలు వీళ్ళ పెద్దరకమే. మా హిందూ దేవాలయాలు ఎందుకు వీళ్ళు ఉద్యోగాలు చేయాలి?